హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన కన్నప్ప సినిమా టీజర్ అయితే వచ్చేసింది. నిజానికి టీజర్ అయితే చాలా బాగుంది. కాకపోతే ఒకే ఫైట్లో జరిగే సీన్లు మాదిరి అయితే మనకు చూపిస్తారు. ఇలా చాలా సినిమాలు మామూలుగా చూపిస్తారు. టీజర్ అంటే ఇంకా ఆ రకంగానే ఉంటుంది అని కూడా మనకు చాలామంది చెప్తారు. కాకపోతే కొన్ని సినిమాలకి ఒక డిఫరెంట్ మోడ్లో అయితే మనకైతే టీజర్లు అయితే చూపిస్తారు. సినిమా మీద ఆసక్తి అంటే చూడాలనే ఆసక్తి పెరగడానికి. అయితే ఇందులో ఉన్న ఆసక్తి ఏంటి అంటే ప్రభాస్ అన్న కళ్ళే భయ. నేను 100% షార్ట్గా చెప్తున్నాను. ఆయన కోసమే ఈ టీజర్ అయితే ఓపెన్ చేశాను. నాకు నిజంగా ఇంకా మంచు విష్ణు అన్న మీద నాకైతే పెద్ద నమ్మకం కూడా లేదు. అందుకని నేను ఆ లైట్ తీసుకున్నాను. కాకపోతే ఈ టీజర్లో ప్రభాస్ అన్న ఉన్నాడనే ఒక చిన్న కారణంతో నేను టీజర్ అయితే చూడడం అయితే జరిగింది భయ. అది కూడా ఆయన కళ్ళు మాత్రమే చూపించారు. అది ఇంకా సూపర్. అంటే నేను టీజర్లో మొత్తం చూపించాలని కదా, ఆయన కళ్ళు మాత్రమే చూపించారు. అది సూపర్గా ఉంది. కాకపోతే ఒక్కటి మాత్రం అర్థం కాలేదు. మామూలుగా అయితే భక్త కన్నప్ప, ఇందులో కన్నప్ప ఎవరు అని చెప్పేసి నేనైతే చాలా డౌట్గా ఉన్నాను భయ్. అంటే విష్ణు గారు అని నాకు తెలుసు. కాకపోతే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే విష్ణు గారు కన్నప్ప క్యారెక్టర్ చేస్తున్నారు. కాకపోతే ఒక రేంజ్లో అంటే ఎలివేషన్స్ అయితే ఇస్తున్నారు భయ. వీళ్ళు బయట కానీ ఇక్కడ టీజర్లో కానీ ఒక రేంజ్లో అయితే ఎలివేషన్స్ ఇస్తున్నారు. అంటే ఏ రకంగా అంటే మనం టీజర్ని అంటే సినిమా రేంజ్లో ఊహించుకునేట్టుగా. కాకపోతే అక్కడ ఒకే ఒక్కటి మాత్రం నేను గమనించింది ఏంటంటే ఒక మొత్తం గ్రీనరీ ఉండే ప్రదేశాల్లో అయితే అంటే హిమాలయాస్ దగ్గరలో తీసినట్టయితే మనకు చూపించడం అయితే జరిగింది. కాకపోతే మొత్తం ఫైట్ అంతా అంటే మనకు ఆ ఫైట్లోనే మనం విష్ణు గారిని పొడచడము, విలన్స్ విష్ణు అన్న శివయ్య అని వెళ్ళడము, అప్పుడు మనకు ప్రభాస్ అన్న కళ్ళు ఎంట్రీ ఇవ్వడము, ఇదంతా సూపర్ ఉంది. నేను ఇక్కడ నా డౌట్ ఏంటి అంటే అసలు విష్ణు అన్న ఎందుకు అంటే భారీగా ఖర్చు పెట్టి 100 కోట్ల పైన ఖర్చు పెడుతున్నారు కదా, మరి ఎందుకు ఇలాంటి లొకేషన్లు ఎంచుకున్నారు అంటే ఇలాంటి కాన్సెప్ట్కి అనేది మాత్రం నాకైతే అర్థం కాలేదు భయ్య. మరి చూడాలి సినిమాలో ఏ రకంగా ఉంటుంది. టీజర్ చూసి మనం ఏది చెప్పలేము. మరి సినిమా ఏ రకంగా ఉంటుందో చూడాలి, సినిమా వస్తే తప్పించి. అంతేకాకుండా మనకు ప్రభాస్ అన్న క్యారెక్టర్ గురించే మనము చాలా వరకు చెప్పుకోవచ్చు. ఆయన శివుడు క్యారెక్టర్ చేస్తానని కూడా చెప్పుకున్నాము. కాకపోతే మనకు శివుడుగా చూపించినప్పుడు ఆయన మాదిరి ఉండడు, అంటే వేరే రకంగా ఉంటారు. కాకపోతే మనకు ఆ కళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్రభాస్ అన్నవే, అది అందరికీ తెలిసిన విషయమే. అయితే టీజర్ అయితే బాగానే ఉంది భయ. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో మాత్రం తెలియజేయమే మర్చిపోకుండా తప్పకుండా దయచేసి. అలాగే ప్రభాస్ అన్న కళ్ళు చూసి మీరు అంటే ఆయన్ని ఏ రకంగా ఉండాలి అనుకుంటున్నారు? శివుడు లాగా ఉన్నారనుకుంటున్నారా? మామూలుగానే అంటే మనిషి మాదిరి కనిపిస్తే బాగుంటుందా ఈ సినిమాలో అనుకుంటున్నారా? కింద కామెంట్లో తెలియజేయమే మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.